అందరికీ నమస్కారం అండి. సో ఇంతసేపు సార్ వాళ్ళు మేడం మాట్లాడారు కదా. సో ఏంటంటే మీరు మీరు మీకు ఒకరికొకరు తెలుసుకోవాలి. ఎందుకనంటే మనం ఇన్వైట్ చేయడమే ఎఫ్పిఓ సిఇఓస్ ని బిఓడిస్ ని ఇన్వైట్ చేశాము. దాదాపు 10 ఎఫ్పిఓల బిఓడిస్ అండ్ సిఇఓస్ మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా మన పాత దత్తత గ్రామమైన వెల్దుర్తి నుంచి కూడా రైతులు రావడం జరిగింది. సో మీరు లంచ్ టైంలో కానీ వేరే టైంలో బ్రేక్ ఉంటుంది కదా, అప్పుడు ఏంటంటే మీరు ఒకరినొకరు ఎవరెవరు ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది తెలుసుకోండి. తెలుసుకుంటే మనం ఏం చేయాలి అనేది తెలుస్తుంది. ఇందాక సార్ ఉన్నారు కదా, ఎఫ్పిఓ పెట్టుకుంటే ఓన్లీ ఇన్పుట్ బిజినెస్ షాపే పెట్టుకొని దాని తర్వాత ఏ యాక్టివిటీస్ చేయకపోతే వాళ్ళకి ప్రాఫిట్స్ అనేటివి రావడం కష్టమని ఇంతకు ముందు మీటింగ్స్ అటెండ్ అయిన వాళ్ళకి మనము డిస్కస్ చేసాము. ఎఫ్పిఓ అంటే గుర్తుందా మీకు? ఏం చేస్తే మనము ప్రాఫిట్ లోకి వెళ్తాము అని. సో అన్ని యాక్టివిటీస్ ఇందాక మనకి హనుమాన్ నాయక్ గారు చెప్పారు, ఏంటి వాళ్ళు మార్కెటింగ్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యారని. అట్లే అల్లిపూర్ వాళ్ళు కూడా మొన్న మార్కెటింగ్ చేశారు, ప్రొక్యూర్మెంట్ చేశారు. సో అలా ఎవరెవరు ఏమేమి బిజినెస్ చేస్తున్నారు, అందులో ఉన్న అన్ని ప్రాఫిట్స్ ఒకటే ఉండవు కదా, ఏమైనా డిఫికల్టీస్ ఉంటాయి. వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసిందో అంటే వాళ్ళు అది ఓవర్కమ్ అయింది. సో మీరు ఎట్లా వేయాలి అనేది తెలుస్తుంది. అందుకోసమని ఫస్ట్ మీరు పరిచయాలు పెంచుకోండి. 10 మంది ఉన్నారు, 10 ఎఫ్పిఓలు ఉన్నాయి, 10 రకమైన యాక్టివిటీస్ ఉంటాయి, అవునా? సో ప్రతి ఒక్కరు ఒకటి తెలుసుకోండి. ఫస్ట్ థింగ్ అది. దాని తర్వాతకి ఇందాక సార్ ఒకటి మంచిది చెప్పారు, ఏంటంటే స్టార్ట్అప్ కంపెనీలు ఏంటి మన రిక్వైర్మెంట్స్ చెప్పాలి అనేసి. అంటే వాళ్ళకి మీకు దీనికంటే ముందు ఒక సర్వే ఫామ్ అన్ని గ్రూప్స్ లో షేర్ చేసాము, అవునా? ఫిల్ చేశారు కదా ఇందులో చాలా మంది. సో ఏంటంటే ఇంకా మీకు కూడా ఏమన్నా మన పొలంలో ఈ సమస్య ఉంది అనేది కనుక మీకు చెప్తే ఇక్కడికి వచ్చిన స్టార్ట్అప్స్ కానీ లేకపోతే సార్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి చాలా కాంటాక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పి మీ ప్రాబ్లమ్ కి ఏమైనా సొల్యూషన్, మీ దగ్గర ఐడియా ఉంటే ఐడియాతో రండి. లేదు అని అంటే వాళ్ళైనా కానీ వాళ్ళ ఐడియాతో మీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇవ్వడానికి అనేది జరుగుతుంది. అదే విధంగా మీలో ఇప్పుడు మనము అగ్రి హబ్ రూరల్ ఇన్నోవేషన్ స్కోప్ ఇక్కడ రూమ్ అయిన సార్ ఫొటోస్ చూపించారు కదా, చాలా మంది చూసారు. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా అక్కడికి వచ్చి ఒకసారి చూడండి. మనం అందులో ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేసాము, మీరు మాకు ట్రైనింగ్ అవసరం ఉంది అని అంటే అది కండక్ట్ చేస్తున్నాము. అంటే మేము కండక్ట్ చేస్తాము, మీరు రండి అనేది కాకుండా మీకు అవసరమైంది మనం కండక్ట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం మష్రూమ్ చేసాము, మీ దగ్గర నుంచి మనకి ఇది అవసరము అని వస్తే మనం కండక్ట్ చేద్దాము. ఎందుకంటే ఊరికే పిలిచేసాం అనుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉండదు, చెప్పడానికి టైం వేస్ట్, అవునా? సో అట్లా కూడా మీకేమన్నా మాకు ఈ బిజినెస్ చేయాలని ఉంది, మాకు ఎట్లా చేయాలి తెలియదు, మాకు కావాలి ఐడియా కావాలి అనేది ఉంటే మీరు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము దాన్ని అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాము. సో అదే విధంగా ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడే మన డెమోస్ ఉన్నాయి, రోబో తీసుకోవడం మీరు వచ్చేటప్పుడు చూసుంటారు కొంతమంది. లేదు అని అంటే కూడా డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి. లంచ్ తర్వాత అందరూ చూడండి. నేను కూడా ఇంతవరకు చూడలేదు, నాకు కూడా ఎక్సైటింగ్ గానే ఉంది. అందరం చూడాలి అని అనుకుంటాము. కొత్త టెక్నాలజీస్ మనకు తెలిసింది, పొలంకి వెళ్తాము, కలుపు తీస్తాము, నాట్లేస్తాము, ఇవన్నీ మనకు తెలిసినవి చూసేటివి. సో కొత్తగా వచ్చినప్పుడు అందరం ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటేనే కదా మనకేమన్నా మనకు ఒక ఆపర్చునిటీ ఏంటి అని అంటే ఇప్పుడు చూపించిన టెక్నాలజీస్ ఏమన్నా మనకి యూజ్ అవుతుంది, మనకి కావాలి అని అంటే మన ఇవన్నీ ఎఫ్పిఓ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎఫ్పిఓ దగ్గరికి వచ్చి వాళ్ళు డెమాన్స్ట్రేషన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. అదే విధంగా నబార్డ్ నుంచి సార్ వాళ్ళతో నిన్న మాట్లాడినప్పుడు ఏం చెప్పారు, వాళ్ళకి ఎన్ఈడిపి ప్రోగ్రామ్ ద్వారా మీకు ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏంటి అంటే మీకు అవసరం ఉంది, ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఆ మధ్యలో మీకు తెలియదు వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి అనేది తెలియదు. సో ఆ గ్యాప్ అనేది ఇక్కడ ఫిల్ అవుతుంది. ఈ రోజు ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అది. సో మనకి ఇచ్చే వాళ్ళు ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఎవరిస్తారు ఎవరికి కావాలి అనేది తెలియదు కదా. సో అది అనేది ఈ రోజు ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి మీరు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు చూస్తారు కదా, చూసిన తర్వాత ఇది మాకు కావాలి అని అనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎవరెవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు మీ రిక్వైర్మెంట్ ని బట్టి మనం అవన్నీ చేయడానికి ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం టెక్నాలజీస్ అన్నాం కదా, వాటి గురించి మాట్లాడుకుందాము. మనం రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటాం కాబట్టి సో ప్రతి ఒక్కటి మీరు ఇంట్రెస్టింగ్ గా వినండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా అడగండి. అడిగితే వాళ్ళ టెక్నాలజీస్ లో వాళ్ళకి ఎక్కువ, నేను చేసే పని నాకు ఎక్కువ తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు చెప్తారు, లేదు ఇప్పుడు చెప్పకపోయినా తర్వాత ఏం చెప్తారు. సో మీరు చూడండి, నేర్చుకోండి. సో అదే విధంగా చాలా అంటే విన్నాము వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా ఏదైనా ఒకటి యూజ్ చేసుకోండి. అంటే మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కానీ ఇచ్చే వాళ్ళు ఉండరు కదా.
సో ఖచ్చితంగా ఇక్కడ ఉంది కాబట్టి తెలుసుకోవడానికి చూసుకోండి. అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్స్ ఎలాంటి ఎస్పీఓ వాళ్ళకి ప్రాసెసింగ్ యూనిట్స్ ఏమైనా కావాలన్నా కానీ మనకి బ్యాంక్ వాళ్ళు కూడా కాంటాక్ట్ ఉన్నారు. నబార్డు ఇది కాకుండా ఇండియన్ బ్యాంక్ వాళ్ళు కూడా మనల్ని కాంటాక్ట్ అవుతున్నారు. మేము ఇస్తాము ఎస్పీఓలకి ఎవరికైనా నిజంగా రిక్వైర్మెంట్ ఉంది, చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మేము లోన్ ఇస్తాము అని. సో అలాంటిది కూడా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ప్రోగ్రామ్ తర్వాత అయినా కూడా మేము వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాము. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ తో మీరు ముందుకెళ్ళచ్చు. ఓకేనా? సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.